విద్యార్థులు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి అంటే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసము మెస్ ఛార్జీలు కూడా పెంచలేదు చంద్రబాబు గారు. గవర్నమెంట్ హాస్పిటల్ కు పోయేది పేదవాడు అని తెలిసి కూడా అయ్యో పాపమని ఉచితంగా వైద్యం గురించి ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి అలా ఆలోచన చేయకుండా ఆ పేదవాడి దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు కరెక్ట్ చేసిన గనుడు చంద్రబాబు గారు. పెన్షన్లు ఇచ్చేదే 70 రూపాయలు, అది కూడా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు చంద్రబాబు గారు. అది కూడా ఎవరైనా వచ్చి చంద్రబాబు గారి హయాంలో నా భర్త చనిపోయాడు నాకు పెన్షన్లు ఇవ్వండి అంటే నీ ఊర్లో ఎవరైనా పెన్షన్లు అందుకుంటున్న వారు చనిపోతే అప్పుడు నీ పేరు ఆ లిస్టులో చేరుస్తామని చెప్పేవారు. అలా ఉండేది చంద్రబాబు గారి హయాం. 50 రూపాయల హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసిన గనుడు ఈ చంద్రబాబు గారే. వరల్డ్ బ్యాంక్ తో నేను ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలను పెంచుతానని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టింది కూడా ఈ చంద్రబాబు గారే. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసింది కూడా ఈ చంద్రబాబు గారే. రైతులని పేదల్ని పురుగుల్లా చూశాడు చంద్రబాబు గారు. లక్షల మంది ప్రజలు మన రాష్ట్రంలో పని దొరకక కరువు ఉండి పొట్టగొట్టి కోసము కుటుంబాలని గ్రామాలని వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. 8 సంవత్సరాల అధికారంలో ఉంటే చంద్రబాబు గారు 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. అప్పటికే కరువుతో అప్పులతో అల్లాడిపోతున్న రైతుల్ని ఆ కరెంటు ఛార్జీలను కట్టాలి అని ఒత్తిడి చేశాడు. మేము కట్టలేము మహాప్రభు అని ఎంత మొత్తుకున్నా వినలేదు చంద్రబాబు గారు. అవి కట్టాల్సిందేనని వారి మీద కేసులు పెట్టాడు, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టాడు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా పెట్టాడు. ఇంట్లో ఉన్న సామాన్యులు ఎత్తుకుపోయారు. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టిన రోజులవి. ఆయన కరెంటు ఛార్జీలను పెంచిన దానికి నిరసనగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 13 రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఆఖరి రోజున బషీర్బాగ్ లో ఆందోళన జరిగి పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన కుటుంబాలని కాదండి, వాళ్ళని కాల్చిన పోలీసులని పరామర్శించాడు చంద్రబాబు గారు వెళ్ళి. అంతటి గనుడు చంద్రబాబు గారు. 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా చంద్రబాబు గారు ఆ కుటుంబాలకి సహాయం చేయలేదు. వేల కొద్ది రైతులు అవమానాలు తట్టుకోలేక బకాయిలు కట్టుకోలేక చనిపోతే 1 రూపాయి కూడా ఏ ఒక్క రైతన్న కుటుంబానికి సహాయం చేయలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో చనిపోయిన రైతన్న కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని 1,50,000 రూపాయల ఎక్స్గ్రేషియా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. 2 ఎకరాలతో మొదలు పెట్టాడు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ ఎక్కడ చూసినా ఉంది. మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా ఉంది. చంద్రబాబు గారు ఐఎన్జీ అనే ఒక బోగస్ సంస్థకి హైదరాబాద్ నడి బొడ్డున 850 ఎకరాలను ఆ రోజుల్లోనే 2,500 కోట్ల విలువ చేసే భూమిని ఈ రోజు 10,000 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 4 కోట్లకి కట్టబెట్టేశారు. ఐఎన్జీ అనే సంస్థ కేవలం 1,00,000 రూపాయలతో ఏర్పాటైన సంస్థ. ఏర్పాటైన 3 రోజుల్లోనే అది చంద్రబాబు గారి బెనామీ కనుక అపకర్మ ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు గారు హడావిడిగా భూమిని కేటాయించేశారు. ఒక ఐఎన్జీనే కాదు, ఒక ఎంఆర్ఏ కాదు, లక్షల కోట్ల విలువ చేసే భూమిని తన బెనామీలకి తన వాళ్ళకి కట్టబెట్టాడు చంద్రబాబు గారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటేనే ప్రజల ఆస్తి. కానీ అప్త సొమ్ము అల్లుడు దానం చేసేసినట్టు చంద్రబాబు గారు మన రాష్ట్రంలో 50కి పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని తన బెనామీలకి కారు చౌకగా ఇచ్చేశారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి అవినీతి మీద కమ్యూనిస్టు వాళ్ళు ఒక పుస్తకమే రాశారు. చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని. ఎన్టీఆర్ గారు అయితే చంద్రబాబు గారికి మించిన అవినీతి పరుడు ఈ లోకంలో ఇంకోరు ఉండనే ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారి తర్వాత మనము రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసాం. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయండి,
ఎంతో మంది మహిళలు బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు పరుగు పోయి ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. విద్యార్థుల కోసము కన్నతండ్రి స్థానంలో నిలబడి ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే చదివిస్తుంది ఉచితంగా అని భరోసా కల్పించాడు కనుక లక్షల